ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎన్నో సంవత్సరాలుగా అనేక పరిస్థితుల విషయమై ప్రార్థిస్తూ ప్రతిఫలము లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి. ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది అని సెలవిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. అయితే ఈ లోకములో ఉన్న మేము ప్రభువా, ఏదో ఒక సమయములో నిరాశలతో అవిశ్వాసములో ఉన్న బలహీనమైన ఆత్మ కలిగిన వారముగా, పిరికి వారముగా అనేక సార్లు మీకు వ్యతిరేకమైన మాటలు ఎన్నో కూడా పలికి ఉంటున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. అయితే ప్రభువా, ఈ దినము మొదలుకొని తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి ధైర్యమును కలిగి మీ చిత్త ప్రకారముగా జీవిస్తూ ఓర్పును కలిగి మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానమును కూడా పొందుకునే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.